హాయ్ నమస్తే. వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అరాచకాలు ఎలా సాగుతా ఉన్నాయో తెలిసిందే గదా! గతంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇంటికెళ్లి దాడి చేసింది తెలుగుదేశం వర్గం. ఈ నేపథ్యంలో ఆ ఘటన మర్చిపోక ముందే వారాల వ్యవధిలోనే నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా మీద ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మహిళా విభాగమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూడా ఇలాగనే తయారైందా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతా ఉంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, నిన్న గాలి భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? అంటే ఇవాళ సార్ ఆడబిడ్డకి ఎలాగో ఆ కూటమి ప్రభుత్వం విలువివ్వదు, రెస్పెక్ట్ ఇవ్వదు. ఫస్ట్ నుంచి ఇలాగే. ఇప్పుడేం కొత్త ఏం కాదు, కొత్త సాంప్రదాయం ఏం కాదు. ఎందుకంటే గతంలో పెద్ద పెద్ద మంత్రులు చేసిన సీనియర్స్ అయ్యన్ పాత్రుడు గారు ఏం మాట్లాడిన మాటలు గాని, లేకపోతే ఇక్కడ బండారు సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు గాని, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు గాని, ఇవన్నీ చూసుకుంటే సార్ చాలా నీచంగా ఆడవాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడతారు సార్. ఇదే రోజా గారిని బ్లూ ఫిలిం లో యాక్ట్ చేసిందని మాట్లాడినటువంటి మాటలు లేవా? ఇదే రోజా గారిని బట్టలు ఇప్పేసి డాన్స్ చేస్తుందని చెప్పేసినటువంటి మాటలు లేవా సార్? ఆఖరికి ఎంత ఘోరం అంటే ఆ ఇడియట్స్ అయినటువంటి ఆర్పి గాని, లేకపోతే ఆ సీమరాజు గాని ఆ పార్టీ కండువాలు వేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించలేట్లేదా, లేకపోతే ఆడవాళ్ళు చూడట్లేదు అనుకుంటున్నారా సార్? నాకు ఇప్పటికే అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలా, ఇంకా మిగతా పార్టీలో ఉంటే మహిళలు కాదా? ఇప్పుడు రోజా గారు అంతే కదా సార్. ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటారంటే, రాజకీయాల్లోకి మహిళ వచ్చింది అని అంటే ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసో, లేకపోతే నలుగురిలో ఆమె చిన్న బుచ్చేలాగా ఏదో 4 మాటలు బూతు మాటలు మాట్లాడితే, లేదా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారో, లేకపోతే ఇంకోటో ఏదో ఇదిగా వీళ్ళు పోక్ చేస్తారు కావాలని. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి అని అంటే, భానుప్రకాష్ గారు మీ అక్కడ రోడ్లు బాగాలేదు అని ప్రశ్నించింది, దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. 2000కి ఏమన్నా పని చేసేస్తామనంటే ఎంత అధికార మదం సార్ ఆ మాటలు? 2000కి ఏ పనైనా మహిళ ఎందుకు చేస్తుంది సార్? మీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారా అలాగా? తప్పు కదా సార్, తప్పుడు మాట కాదా? మరి ఇప్పుడు హీరోకి తక్కువ అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యాక్చువల్ గా గాలి భానుప్రకాష్ గారితో మాట్లాడిన మాటలతో పోలిస్తే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తక్కువ, ఆ ఇంటెన్సిటీ కూడా తక్కువ. మరి అట్లాంటిది కాదండి, వెళ్ళిపోయి ధ్వంసమంతా చేశారు కదా. వైసీపీ అట్లా చేసే అవకాశం ఉందా? పెద్ద పిహెచ్డి చేసావు, ఏదో పిహెచ్డీలు ఎక్కువ చేసావు, లేకపోతే ఏదో నీ ఏంటి బావిలో పడిపోయాడు అన్న మాటకే ఆవిడంతా ఫీల్ అయిపోయి ఇళ్ళ మీద పడిపోయి మొత్తం అంతా నాశనం చేసేస్తే, మరి ఇవాళ ఎప్పటి నుంచి ఆవిడ హీరోయిన్, ఎప్పటి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్ చేసినటువంటి ఆ మహిళ రోజా గారు, ఆవిడ్ని అన్ని మాటలు మాట్లాడాల్సిన విషయం ఏంటి సార్? అంటే హీరోయిజం అనుకుంటారు ఏంటి సార్? నలుగురిలో ఒక ఆడబిడ్డను తక్కువ చేసి మాట్లాడితే హీరోలు అయిపోతారా? మీరేం హీరోలు కాదు, జీరోలు. ఎందుకంటే నోటికి ఏదొచ్చేది మాట్లాడేసి మేము పెద్ద లీడర్లం అయిపోయామని మాట్లాడుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, ఆడబిడ్డని ఇంకా ఒక మాట అంటే తీరుస్తాను, పేరుస్తాను, తోరుస్తాను అంటాడు కదా. మరి ఎట్టుపోయాడైనా, ఎక్కడికి వెళ్ళాడు? మహిళల వీడియోలు తీస్తేనే గతి లేదు. వాళ్ళ పార్టీ మహిళ ఇన్ఛార్జ్, కాళహస్తి ఇన్ఛార్జ్, ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ విషయం ముందే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఈ విషయాలు బయటికి రానివ్వద్దు, ఎక్కడున్న ఎమ్మెల్యే బొజ్జ గాని, లేకపోతే ఈ డ్రైవర్ విషయం గాని బయటికి తీసుకొని రావద్దు, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను అన్నానని ఆమెనే చెప్తుంది కదా, నేను అనలేదు కదా. మరి మీ పార్టీ మహిళలకే విలువ ఉండదు. ఆ పార్టీలో ఉన్న రాయపాటి అరుణ, ఆమెను కూడా ఆ పార్టీ వాళ్ళే కదా తన్నారు, బయట వాళ్ళు ఏం అనలేదు కదా. అవునా కదా సార్? ఆమెనే చెప్తుంది కదా. అంటే మీ పార్టీలో మహిళలకే మీరు విలువ ఇవ్వలేకపోతే ఇంకా పక్క పార్టీలకి వీళ్ళ దగ్గర నుంచి విలువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే కదా సార్ ఈ లెక్కన. డెఫినెట్ గా సార్ టీడీపీ వైసీపీ కూడా దాడులకు దిగే అవకాశం ఉందంటారా మరి?
సార్ మా నాయకుడు అలాంటి చిల్లర రాజకీయాలు చేయడు. కానీ ఫర్ అవుట్ యువర్ నుంచి కైండ్ చిల్లర మాటలు ఇన్ఫర్మేషన్. వస్తున్నాయిగా. ఇలా మాట్లాడినటువంటి కాదండి, మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. మాకు అవసరం లేదు ఇలాగా రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు చేసేది. ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఎవరు అని అంటే వాళ్ళే. వాళ్ళు ఆ రోజు చిన్న మాట అన్నందుకు వాళ్ళ అంతలోనే ఇంటికి వెళ్ళి ధ్వంసం చేస్తే మరి ఇంత పెద్ద పెద్ద బూత్ మాటలు మాట్లాడారు. నీట్ గా రోజా గారు వెళ్ళారు, లీగల్ గా ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ కమిషన్ కి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. సార్ మా గౌరవానికి భంగపరిస్తే ఎవరినైనా ఎందుకు ఊరుకుంటాం సార్? ఓకే. అయినా మహిళల మీద రాజకీయాలు ఏంటి సార్? మహిళల మీద రాజకీయాలు ఏంటి? ఒక మాట అనేస్తే మహిళ కృంగిపోతది, లేదా పార్టీ వదిలేసి వెళ్ళిపోతది అనుకుంటే ఇది మీ మూర్ఖత్వం కదా? ఎస్ మేడం. డెఫినెట్ గా ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి సార్. ఈరోజు టీడీపీ కూటమి ఆ ప్రభుత్వం మీద, ఆ పచ్చపార్టీ మీద అంటే ఇంకా దాని గురించి మొత్తం తెలిసిందే. వాళ్ళ అధికారంలో ఎప్పుడున్నా ఇట్లాంటి రాజకీయాలు చూడడం అనేది తెలుగు రాజకీయాల్లో కామన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎస్పెషల్లీ వైసీపీ అసమర్థత మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు కూడా రోజా గారిని ట్రోల్ చేశారు, రకరకాల ఆరోపణలు చేశారు. ఆ రోజే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేది కాదు అని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే సార్ ఇప్పుడు రోజా గారు ఆ పార్టీ నుంచి వచ్చిన ఆవిడే కదా. మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు రోజా మంచిదైపోయింది, ఈ పార్టీలోకి రాగానే రోజా గారు చెడ్డైపోయారా? పార్టీలు మారడం అనేది కాదండి, పార్టీలు మారడం అనేది పెద్ద విషయం కాదు. రాజకీయంగా అందరూ ఇటు నుంచి అటు షఫల్ అవుతూనే ఉంటారు. మీరు మారిపోయిందనే కక్షతోటి ప్రతిసారి పాపం ఆవిడని అనకూడదు, కానీ రోజా గారిని ఎప్పుడు ఏదో ఒక విషయంలో టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూనే ఉంటారు. రోజా గారే కాదండి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మహిళల మీద అందరి మీద వాళ్ళు కక్ష పెట్టుకొని ఉన్నారు. దానికి ఉదాహరణే ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రజనీ గారిని నడి రోడ్డున నిలబెట్టి ఒక సిఐ తోటి ఏ విధంగా ఆవిడని దండించాడు, ఏ విధంగా ఆవిడ మీద చెయ్యేసి మాట్లాడాడు అనేది ఈ రాష్ట్రం మొత్తం చూసింది. నిన్న జెడ్పీసీ చైర్పర్సన్ అయినటువంటి మహిళ ఆవిడ్ని నడి రోడ్డు మీద గూండల్లాగా అందరూ నిలబెట్టి ఆ కారు బద్దలు కొట్టేసి మళ్ళీ తిరిగి ఆవిడ మీద కేసు పెట్టారు. ఇది హైలైట్. మరి ఒక ఎంపీపీని తెల్లవారుజామున 4 గంటలకి నైట్ వేసుకొని ఉన్నానయ్యా, నన్ను వదలండి అయ్యా స్వామి అన్నా కూడా ఆవిడ అలాగే నిర్దాక్షణంగా కారులో ఎక్కించినటువంటి పరిస్థితి. ఒక కౌన్సిలర్ ని, కడుపుతో ఉన్నటువంటి కౌన్సిలర్ ని పరిగెత్తించి ఆ అమ్మాయికి కడుపు పోయింది తెలుసా అండి మీకు? అమ్మాయి ప్రెగ్నెన్సీ పోయింది వీళ్ళ వల్ల. ఇలాగా ఎంత మందిని సార్ మీ టార్గెట్ ఇదా? వీళ్ళందరూ ప్రథమ పౌరులాలే కదా. ఒక జెడ్పీ చైర్పర్సన్ అయినా, లేకపోతే ఒక కౌన్సిలర్ అయినా, లేకపోతే ఒక మేయర్ అయినా, వీళ్ళందరూ ఏంటి మొదటి ప్రాధాన్యత ఉన్నటువంటి మహిళలే కదా. ఒక పదవులు ఆల్రెడీ అనుభవించిన వాళ్ళ మహిళలే కదా. వాళ్ళ పరిస్థితే ఎలాగుందంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలాగుంటుందో ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నాను సార్ నేను. ఇవేం దాడులండి? ఇంకా సంవత్సరం అయిపోతుంటే ఇంకా దాడులు, బూతులు, అరెస్టులు. ప్రజల మీద, పరిపాలన మీద, రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేయరా? వీళ్ళు వచ్చింది ఎందుకు? వైఎస్ఆర్సీపీ మహిళల్ని ఇబ్బంది పెట్టడానికి, వైఎస్ఆర్సీపీ మహిళల్ని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడానికి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడ తప్పులు చేస్తేనేమో కాదండి, అక్కడ తప్పులు చేస్తేనేమో వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ తప్పులు చేయకపోయినా కూడా తప్పులు సృష్టించి ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రిమాండ్లు వేస్తున్నారు, 100-150 రోజులు జైలుకి పంపించేస్తున్నారు అని అంటే ఎంత కారణం సార్ ఇది? ఏం న్యాయం ఇది? మేడం, ఈ రోజు విడుదల రజని మేడం కూడా అంటే మాజీ మంత్రి ఒక మాట మాట్లాడారు. ఫ్లెక్సీలు కొట్టించడానికి వెళ్తే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసే బాయ్స్ ని, ఆ వర్కర్స్ ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి టార్చర్ చేస్తా ఉన్నారు. మరి ఒక ప్రతిపక్షాన్ని ఇంతలా నీరు గార్చే ప్రయత్నం ఎందుకు? సరే, ఫ్లెక్సీలు పిచ్చి ఏంది సార్ వీళ్ళకి? ఒక 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ఫ్లెక్సీ పిచ్చి పట్టుకుంది వీళ్ళకి. ఓ రప్ప డైలాగ్ ఎవరో సినిమా డైలాగులు కొడితే దానికి భయపడిపోతున్నారు. ఎవరు ఒక డైలాగ్ పెట్టుకుంటే దానికి భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? దేనికి భయపడుతున్నారు? సామాన్య కార్యకర్తలు వాళ్ళ అభిమానం ఏదో కొద్ది పెట్టుకుంటారు సార్.
ఉమ్, అసలు కూటమి ప్రభుత్వం పార్టీ పెట్టిందే ఒక సినీ నాయకుడు కదా. ఇప్పుడు మీ అవును. కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎం ఒక సినిమా వ్యక్తే కదా. మీరు సినిమాలలో ఉండి మళ్ళీ ఒక సినిమా వ్యక్తి అయినటువంటి రోజా గారిని అన్ని నీచంగా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టుకొని కూర్చున్నారా మీరంతా? ఉమ్, ఏమండి, ఎంతవరకు మినిమం అనేది, మినిమం థింగ్స్ అంటే ఉంటాయి కదా ఏదైనా కూడా. yes. ఇదేమి సాంప్రదాయాలు నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇవి ఎప్పటికీ మంచి సాంప్రదాయాలు కాదండి. దీన్ని మరి మీరు రాష్ట్ర పరిపాలన మీద వైసీపీ మహిళా వింగ్ ఎట్లా ఎదుర్కోబోతుంది? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వంగ గీత గారు డెఫినెట్ గా కావచ్చు, సార్, డెఫినెట్ గా కంప్లైంట్ ఇచ్చాము, చాలా మంది లీగల్ గా మహిళలు ఫైట్ రోడ్ల మీదకి చేస్తాము, వచ్చి ఉద్యమం చేసే అవసరమైతే ప్రయత్నం చేస్తాం. ఉద్యమాలు చేస్తాము. ఉమ్, కాదండి, డెఫినెట్ గా ఫైట్ చేస్తాము, లీగల్ గా ఫైట్ చేస్తాము, ఉద్యమాలు చేస్తాము. మా హక్కుల కోసం మేము పోరాడుకోకుండా ఇంకా మేము రాజకీయాల్లో ఉండి ఏం లాభం ఉంటదండి? ఇంత చదువులు చదువుకొని, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇన్ని విధాలుగా రాజకీయంగా ఎన్నో పదవులు చేసినటువంటి మహిళల్ని వదలట్లేదు, కార్యకర్తల్ని వదలట్లేదు, ఎవరిని వదలకుంటుంటే మా హక్కుల కోసం మేము ఎందుకు పోరాడం సార్? రాజ్యాంగం అంటూ మాకుంది కదా, మాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి కదా, మాకంటూ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా. డెఫినెట్ గా మేము ఫైట్ చేస్తాం. ఈ 4 ఏళ్ళు ఫైట్ చేయాల్సిందే, మాకు అర్థమైపోయింది. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి ఇదే పని. ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట మహిళని ఇబ్బంది పెడుతూ ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆ మానసికంగా కృంగదీయాలనేదే ఈ కూటమి ప్రభుత్వ స్థితిలో గండి కొడతాం. అందులో 1% కూడా డౌట్ లేదు. ఓకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారంట మేడం. మరి మీ నోటీస్‌కి వచ్చిందా? ఇప్పుడున్న 100% స్ట్రైక్ రేట్ నియోజకవర్గాలు కాకుండా ఇంకొక 60 నియోజకవర్గాల్లో ఫోకస్ చేయబోతాను అన్నారంట. వైసీపీకి ఇదేమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందా? మీ అనాలిసిస్ ఏంటి? ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళకి ఇచ్చింది 21 కదా. హ్మ్. 21లోనే వీళ్ళు ఉండాలి. పక్కన మీరు వెళ్ళిపోయి ఆ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీరు పెత్తనాలు చేస్తానంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. హ్మ్. పాపం ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరం అయ్యాక మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు నేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను, రాష్ట్రంలోనే ఉంటానంటే అది కూడా మరి ఇంకా నమ్మశక్యం కాదు. చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటాడో ఆయన, ఎన్ని రోజులు షూటింగ్ లో ఉంటాడో, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో కూడా గమనించాలి. మరి 1.5 year ఎక్కడికి వెళ్ళారు ఆయన? హ్మ్. షూటింగ్ లో ఉన్నారా? షూటింగ్ లో ఉండడానికి మీరు పదవులు తీసుకున్నారా? ఏమండి, యెస్. అప్పుడు షూటింగ్ వెళ్ళలేవా? అన్ని మాటలు మాట్లాడేసి తాడ తీస్తాం, తోలు తీస్తాం, నా కొడకల్లారని చెప్పులు చూపించేసి రెచ్చిపోయి కార్ పైన కూర్చొని, రూప్ మీద కూర్చొని వెళ్ళిపోయి అన్ని ధర్నాలు చేశారు కదా. ఇవాళ మీ నియోజకవర్గంలో జరుగుతుంటే కూడా మీకు లెక్క జమ లేదు. మీరు అసలు లేరు. మీ పిఏ తోటి అన్ని సంతకాలు ఆయనే పెడతాడంట, లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే చూస్తున్నాడంట. మీ పిఏ ఎమ్మెల్యే అనుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే అనుకోవాలి సార్? మీరు చెప్పండి. ఓకే. మీకు ఓట్లు వేయించుకున్నారు కదా, ఎన్నో మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు కదా. ఓట్లు వేయించుకున్నప్పుడు మరి మీరు ఎందుకు ఉండలేట్లేదు? మీ నియోజకవర్గ ప్రజలకి కూడా మీరు అందుబాటులో లేరే. హ్మ్. మనం మాట్లాడతాం కానీ మనం పాటించాం. అది ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటారు, అసలు ప్రశ్నించడానికి రాష్ట్రంలోనే ఎక్కడ కనిపించాం. ఎప్పుడు ఒకసారి మాత్రమే ప్రశ్నిస్తాం. ఎప్పుడు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రమే ప్రశ్నిస్తాం. బెంగాల్‌లో డాక్టర్ చనిపోతే ప్రశ్నించారు కదా మేడం. బెంగాల్లోనా సార్? యెస్. ఇక్కడ ఇంతమంది చచ్చిపోతుంటే రాష్ట్రంలో, వాళ్ళ నియోజకవర్గంలోనే ఎన్నో ఘోరాలు జరుగుతుంటే, వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే ఒక మైనర్ బాలికను 14 మంది టీడీపీ నాయకులు మార్చి రేప్ చేసి ఆ బిడ్డకి 7 నెలలు కడుపు చేస్తుంటే ప్రశ్నించలేని ఈయన అక్కడెక్కడో వెళ్ళి తమిళనాడు అంటాడు, బీహార్ అంటాడు, బెంగాల్ అంటాడు, కర్ణాటక అంటాడు, ఏమైనా అంటాడు. ఆయనకి ఎక్కడ పదవులు ఉన్నాయి, ఎందుకు పోతున్నాము మనం అనేది ఇంకా మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది. ఇట్లాంటి వ్యక్తి మనకు డిప్యూటీ సీఎం గా రావడం అనేది మన అదృష్టం. ఓకే. నేనేమంటున్నానంటే సార్, నైతిక మనం పార్టీ పెట్టామా, పొజిషన్ల కోసం ఎన్నో మాట్లాడామా, మరి పొజిషన్స్ వచ్చాక మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఆయన యెస్. తిరిగితే ఏంది, తిరగకపోతే ఏముంది సార్? ఆయన పర్సంటేజ్ ఎంత? ఓటింగ్ పర్సంటేజ్ 6%. ఆయనకి 40% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు భయపడుతుంది సార్? దేనికి భయపడుతుంది? 100% స్ట్రైట్ రేటింగ్ అంటే దేంట్లో 175 పోటీ చేసి నియోజకవర్గాలు ఉంటే 21 సీట్లు పక్క పార్టీలో నుంచి తెచ్చుకొని భిక్ష తీసుకొని మనం ఇవాళ స్ట్రైట్ రేట్ 100% అంటే నవ్వుతారు.
అంటే మీకు 175 మంది నియోజకవర్గాలలో క్యాండిడేట్లు పెట్టడానికి మీ దగ్గర కెపాసిటీ లేదని కదా అర్థం. 100% స్ట్రైట్ రేట్ ఎలాగవుతుంది సార్? నాకు అర్థం అవ్వలేదు. 175కి 175 గెలిస్తేనే కదా, అది కాదా? మరి మీరే ఇప్పుడు 21కి 21 అంటే మరి 8 సీట్లు ఇచ్చిన బీజేపీ కూడా మేము 100% స్ట్రైట్ రేట్ అంటారు కదా. ఏం మాట్లాడతాం సార్ ఇవన్నీ? రాజకీయ విలువలతో ఎక్స్పీరియన్స్ తో మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీజ్ ద షిప్ అన్నారు, ఇంకా తిరుమల లడ్డు నాణ్యత అన్నారు. ఇప్పుడు ఆఖరికి మహిళల మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేదాకా వచ్చారు. అంటే ఈ ట్రాన్స్మిషన్ ని ఏమనుకోవాలి? చేయడానికి అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి లేదు, రోడ్ల జనాల దగ్గరికి వెళ్తే తన్నే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈ నేపథ్యంలో మా అంటే వైసీపీ మహిళలను టార్గెట్ చేయడానికి ఇవన్నీ రీజన్స్ అనుకోవచ్చా? సార్ నేననేది ఏంటంటే సార్, మీరు ఎన్నో చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు తీర్పిచ్చారు. ఓకే, మీరు ప్రజల కోసం మీరు చేస్తారన్నది 1.5 సంవత్సరం అవుతున్నా కూడా మీరు ఇచ్చిన సూపర్ 6 గానీ, అది కాకుండా 143 పథకాలు ఇస్తామని చెప్పి బాండ్ పేపర్లు సంతకం పెట్టినట్టు మీరు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు సంతకాలు పెట్టారు. మరి ఏవండి అవి? వాటి రెస్పాన్సిబిలిటీ ఏది? మీరు నెరవేర్చారా? మీరు ఏమన్నా చేస్తున్నారా? మీరు వచ్చాక లాండ్ ఆర్డర్ ఎంత విచ్చలవిడిగా అయిపోయిందని పోనీ అదన్నా అర్థమవుతుందా? గంటకి 3 అగత్యాలు రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నాయి అని అంటే అర్థం ఏంటి సార్? అది మన చేతగాని తనమా అవునా కాదా అనేది అర్థమైపోతుంది కదా. ఆడపిల్లనే సంరక్షించలేకపోతే ఇంకేం గవర్నమెంట్లు సార్? మనం ఏ టెక్నాలజీ అన్నా, లేకపోతే సింగపూర్ చేసేస్తానన్నా, జపాన్ చేసేస్తానన్నా ఇవి చూడరు. మన రాష్ట్రము ఆడవాళ్ళు సంరక్షణగా ఉన్నారా లేదా? ఆడవాళ్ళకి విలువలు ఇవ్వకపోతే ఏమవుతుంది సార్? తెలీదా? చరిత్ర తీసుకుంటే, చరిత్ర కుటుంబంలోకి వెళ్ళి చెక్ చేస్తే మహిళలకి విలువ ఇవ్వకపోయినా, మహిళలకి రక్షణ ఇవ్వకపోయినా ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయి వీళ్ళ కుటుంబీ ప్రభుత్వం ఎంత సార్? మీరు ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఆడవాళ్ళ మీద రాజకీయం చేద్దాం అనుకుంటే, మీ పార్టీలోనే మహిళలు కాదు, వాళ్ళకి ఆత్మగౌరవాలు కాదు, మాకు ఆత్మగౌరవాలు ఉన్నాయి. మేము హర్ట్ అవుతాము, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. పచ్చి బూతులు తిడతారు సోషల్ మీడియాలలో, సబ్జెక్ట్ మాట్లాడినా బూతులు మాట్లాడతారు సార్. మాకు ఫ్యామిలీస్ ఉండవా? మాకు ఫ్యామిలీస్ ఉండవా? మా ఫ్యామిలీ వాళ్ళు చూడరా? అత్తింటి వాళ్ళు చూడరా? పుట్టింటి వాళ్ళు చూడరా? అంటే రాజకీయాల్లోకి వచ్చామని అంత చిన్న చూపు, అంత అంత తక్కువ చేసి చూడడం అనేది ఈ సిస్టమ్, ఈ సాంప్రదాయం నాకు నచ్చలేదు సార్. నేను ఖండిస్తున్నా 100%. రోజమ్మకి ఎట్టి పరిస్థితుల్లో అతను సారీ చెప్పాల్సిందే. ఎలా బహిర్గతంగా వచ్చి మాట్లాడాడో అదే విధంగా అతను క్షమాపణ చెప్పాలి. లేదంటే అతన్ని సస్పెండ్ చేస్తారో, వార్నింగ్ ఇస్తారో, బహిష్కరిస్తారో అది వాళ్ళ ఇష్టం. అట్లాంటి మహిళల మీద మాట్లాడిన వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటామంటే ప్రొటెక్ట్ చేసుకోండి, తర్వాత మహిళలు ఏం చేయాలో, ఎలా సమాధానం చెప్పాలో కూడా చెప్తారు. ఓకే మేడం, ఈ రోజు అంటే ఒక పత్రికలో వచ్చిన వాస్తవం ఏంటంటే రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఇంచుమించు 250 మంది ఈ 13 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఒక సంచలన కథను వెలుగులోకి వచ్చింది. మీకు కూడా తెలుసు, రీసెంట్ గా జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే రైతులను అడ్రస్ చేసే క్రమంలో రోహింగ్యాలు, టెర్రరిస్టులు, తీవ్రవాదులు వచ్చి ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నారని పచ్చ మీడియా చేస్తున్న ట్రోలింగ్స్ ఎట్లా చూస్తున్నారు? దానికి మీ కౌంటర్ ఏంటి మీ పార్టీ వైపు నుంచి? సార్ ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా రైతులు ఆత్మహత్య చేస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు మాట్లాడినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల్ని పట్టించుకోకుండా, గిట్టుబాటు ధరలు లేకుండా, మా హయాంలో ఉన్నప్పుడు 21-22 వేలు మేము ఇచ్చాం గిట్టుబాటు ధర, జగన్ అన్న ఇచ్చారు. ఇవాళ మీరు 4,000, 8,000 అంటే కూలీలు కూడా రావు సార్ ఆ డబ్బులు. రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాస్తున్నారు. మొన్న వెళ్ళిన తర్వాతనే కదా సెంట్రల్ నుంచి 263 కోట్లు రిలీజ్ చేయించారు. అంటే అర్థం ఏంటి సార్? అంటే మీరేమి చెయ్యట్లేదు. ఆయన వచ్చి మిమ్మల్ని నిద్ర లేపితే తప్ప మీరు నిద్ర లేగట్లేదు. నాకు చెప్పి మీరేమన్నా పంటలేస్తున్నారా అని మాట్లాడినటువంటి వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారు. రైతుల్ని, ఆయన రైతులను కూడా బెదిరిస్తారు. అలాంటి వ్యక్తి రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు చేస్తది అని అనుకోవడం
ఇంకా అమాయకత్వం అవుతుంది సార్. వాళ్ళకి రైతుల కష్టాలు అవసరంలా, యువత కష్టాలు అవసరంలా, మహిళల కష్టాలు అవసరంలే, ఫీ రీఎంబర్స్మెంట్లు అవసరంలే, పిల్లల చదువులు అవసరంలే. ఎంత సార్? 170 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మోతేస్తున్నారు ఇప్పుడు. దగ్గరగా 40% అటెండెన్స్ లేదు. ఎడ్యుకేషన్ ఏమంటారు, పర్సంటేజ్ తగ్గింది. అంటే పిల్లల జాయినింగ్స్ తగ్గిపోయాయి. ఇది వాస్తవమా కాదు, ఇది అబద్ధమా? ఇవేమి మీకు అవసరంలా. ఈయన ఒక ఫ్లైట్ వేసుకొని తిరిగితే, ఆయన ఒక ఫ్లైట్ వేసుకొని తిరిగితే, ఇంకొక ఆయన ముగ్గురు ఇంకా నయం బీజేపీ మొత్తం 4 ఫ్లైట్లు వేసుకొని తిరుగుతా ఉంటారు సార్. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలకి ఏమన్నా చేయండి. ఖజానాలో డబ్బులు లేవంటే, ఖజానాలో మాత్రం డబ్బులు లేవంట. 700 కోట్లు కట్టి హెలికాప్టర్లు కొనుక్కోవడానికి వీళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం సార్? వీళ్ళు జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ జగన్ అన్న ఒక ఖర్చే. ప్రభుత్వం కోసం ఒక్కడే 365 డేస్ పనిచేసాడు. కరోనా అంటే 2 సంవత్సరాలు వచ్చినా కూడా 3 సంవత్సరాలు ప్రొటెక్ట్ చేసి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తి హెలికాప్టర్ లో తిరుగుతానే వామ్మో అని పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇవాళ పెద్ద బాబు ఒక హెలికాప్టర్, చిన్న బాబు ఒక హెలికాప్టర్, ఈయన ఒక హెలికాప్టర్. పొద్దున ఆడ బ్రేక్ఫాస్ట్లు, మధ్యాహ్నం ఇక్కడ లంచ్లు, మళ్ళీ సాయంత్రం ఆడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు. ఇది ఇలా షెడ్యూల్. ఎవరు సొమ్ము సార్ ఇదంతా? ప్రజాధనాన్ని బాగా వాడుకుంటున్నారు కదా మేడం. బాగా అయింది సార్. ఇది నేను చెప్పిన దాంట్లో ఒకటి ఏమైనా తప్పు మాట ఉందా? మీరు చెప్పండి. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? విజయ పాల ప్యాకెట్ మీద కూడా సినిమా ప్రమోషన్ చేసుకున్నారు. చూసే ఉంటారు. హరిహర వీర వాళ్ళు చూసారా మీరు? అన్ని వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్ అన్ని వాడేసుకుంటున్నారు సినిమా ప్రమోషన్స్ కి. ఏం సార్ ఈ అన్యాయం? అది ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే వామ్మో ఇంకేమన్నా ఉందా? రచ్చ చేసేవాళ్ళు. హెరిటేజ్ ప్రొడక్ట్స్ లో పడలేదు మరి ఈ ప్రమోషన్ యాక్టివిటీస్. ప్రమోషన్స్ సార్, ఇవన్నీ ప్రమోషన్స్. ప్రేమ, అభిమానం వాళ్ళకి. ముందంతా తిట్టేసుకున్నారు. నన్ను ఇట్ట తిట్టారు, నా తల్లిని అట్ట తిట్టారు, ఇలా తిట్టారు అని చెప్పేసి ఎన్నెన్నెన్నో మాటలు అసలు వీళ్ళు ముగ్గురు తిట్టుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరన్నా తిట్టుకున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి ఏరా నా కొడకల్లారా, చెప్పు తీసుకొని కొడతా, ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా వచ్చాయా? ఆయన అలాంటి కల్చరే కాదు సార్. ఆయన చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తారు. జస్ట్ ఆయన నోట్లో నుంచి రపా వచ్చినందుకే వణికిపోతుంది కూటమి ప్రభుత్వం అంతా. మరి మీరు చేస్తుంది ఏంటి? ఇవన్నీ ప్రవచనాలా? ఇంకా ఇవాళ నా ఫోన్ లో చూపిస్తే ఈయన మాట్లాడిన బూతు మాటలు ఎన్ని ఉన్నాయో, ఒక రోజు సరిపోదు. ఇవన్నీ ఎందుకు సార్? మీరు రప్ప అన్నా, ఇంకొక రప్ప అన్నా రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు సార్. మీరు రాష్ట్ర ప్రజలకి మంచి చేయండి. మీకు సీట్లు ఇచ్చారు, మేము కూడా అడుగుతుంది అదే. వాళ్ళకి న్యాయం చేయండి. ఇస్తానన్న పథకాలు ఇవ్వండి. నిజంగానే ఇవే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అన్నని అబద్ధాలు మీలాగా అడుగుతుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎందుకుంటాయి సార్? గవర్నమెంట్ లో మేముండే వాళ్ళం కదా. ఆయన చేతులు చేయలేనివి నేను చేయలేను, ప్రజల్ని నేను మోసం చేయలేను అని చెప్పేసి ఆయన అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అబద్ధాలు ఎన్నైనా ఆడుకోవచ్చు, తర్వాత ముందు గెలిచిన తర్వాత చూద్దాం. ప్రజలు అడిగితే ఏంటి, వాళ్ళకేం సమాధానం చెప్పాలా? మీకు అన్ని చెప్పి చేయాలా అంటున్నాడు సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారు. మీకు అన్ని చెప్పి చేయాలా రాజకీయం అంటే మనం మాత్రం అన్ని చెప్పి చేయాలి. ఈ రాష్ట్రంలో మీకు తెలుసా సార్, 180 సీక్రెట్ ఎంఓయూలు తీశారు వాళ్ళు. తీసుకొని వచ్చారు వాళ్ళు. ఎట్లా చేశారు, ఏం చేశారు కూడా ఎవరు అడగడానికి వీల్లేదు. ఏం సార్? ఏమనంటే నాలుగలు తెగ్గొస్తాం అనే దాకా వచ్చారు. ఏం జరుగుతున్నాయో, ఏమి ఈ రాష్ట్రంలో జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు సార్. అన్ని జీవోలు చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు, ఆ జీవోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలియదు. వాళ్ళే జీవోలు తెస్తున్నారు, మళ్ళీ దాని మీద వ్యతిరేకం వస్తుందంటే తీసేస్తున్నారు. అసలు కొన్ని జీవోలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియట్లేదు ఈ రాష్ట్రంలో. అంటే రహస్య జీవోలు కూడా ఉంటాయా సార్ స్టేట్ గవర్నమెంట్ లో? నాకు తెలియదు, నేను జస్ట్ అడుగుతున్నాను. రహస్య జీవోలు కూడా నేను ఎప్పుడు చూడలేదు సార్. ఒక జీవో వచ్చిందంటే ఆ జీవో ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ జీవో సంగతి ఏంటి, డెఫినెట్ గా రాబో రోజులలో వీళ్ళకి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మహిళలు జనాలు, అలాగే 2 కోట్ల మంది మహిళలు వీళ్ళకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉందని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ మేడం, లాస్ట్ గా చివరిగా ఫైనల్ గా గత 2 వారాలుగా రాష్ట్రం మొత్తం అంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకటే చర్చ. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. అందులో క్లారిటీగా ఆధారాలతో సహా ఏ నియోజకవర్గాలు ఎట్లా మ్యానిపులేట్ అయ్యాయని చర్చ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ దీని మీద పెద్దగా ఎక్కడ స్పందించినట్టు అనిపించలేదు. ఏ నాయకుడు కూడా. ఈవెన్ అంటే గత 2-3 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, గంటన్నర సమావేశంలో. ఎక్కడ కూడా ఈవీఎంల మాల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడకపోవడం ఎలా చూడాలి? ఇంచుమించు 98-100 నియోజకవర్గాలు తీర్పు మారిపోయిందని చెప్పి వినిపిస్తాం. అదే సార్, జనాలకి తెలుసు వీళ్ళు ఎలా గెలిచారు అని అనేది. మరి మీ పార్టీ అవునా? ఎందుకు మాట్లాడట్లేదు? ఓట్లు వేసిన రోజుకి ఓట్లు వేసినటువంటి రోజుకి తర్వాత లెక్కించిన ఓట్లు పర్సంటేజ్లు పెరిగాయా లేదా అన్న విషయం ప్రజలకి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, ఒక హిందూపురం నియోజకవర్గంలో ఒక ఏమంటారు 9వ వార్డు అనుకుంటాను. ఆ వార్డులో వైఎస్ఆర్సీపీకి కార్పొరేటర్ గెలిచింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఆ వార్డులో 1 ఓటు వచ్చింది సార్ వైఎస్ఆర్సీపీ. కాంగ్రెస్ కు 470 ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కి అన్ని ఓట్లు ఎందుకు వస్తాయి సార్? అసలు ఎప్పుడున్నారు? ఎవరి కోసం పోరాడారని వాళ్ళకి 400 చిల్లర ఓట్లు రావడం ఏంటి? ఈ నిజాన్ని తెలిసి వైఎస్ఆర్సీపీ కూడా ఆల్రెడీ వైసీపీ ఎందుకు గెలిచినటువంటి మాట్లాడట్లేదు? కార్పొరేటర్ కి 1 సీటు రావడం ఏంటి సార్? వైసీపీ కీలక అది నేతలు ఎవరు కూడా ఎంతవరకు ఎందుకు కరెక్ట్ అనేది మాట్లాడట్లేదు? కూడా ఆలోచించాలి కదా. లక్షలు ఎలాగొచ్చేస్తాయి సార్? సో నెక్స్ట్ ఆ ఛార్జింగ్ విషయం కూడా అంతే. అది అనుమానించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి థింగ్. ఇప్పుడు వరకు ఈసీలు డేటాలు మెన్షన్ చేయమంటే కూడా చేయలేదు. డేటాలు కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితులు. అవును. ఎందుకు హఠావుటిగా డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మామూలుగా అయితే వెంటనే దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. 101 days 100 days దాటిపోయినా కూడా ఇవ్వలేదు. ఇలా చాలా ఉన్నాయి సార్ రీజన్స్. ఒకటి కాదు, ఒకటంటే అనుమానం పడ్డానికి 100 ఉన్నాయి. పెద్ద పెద్ద మేధావులే, ఇంటెలెక్చువల్సే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్స్ చేయొచ్చు మా లాంటి వ్యక్తులు కూడా చెప్పారు కదా. ఓకే. కానీ అనుకున్న స్థాయిలో వైసీపీ ఎందుకని ఫైట్ చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు సార్? చేయకుండానే ఇన్ని ఇష్యూస్ బయటకు వచ్చాయని అంటున్నారా? మనం ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేయకుండా ఏం లేవు. అసలు వాటి మీద ఆల్రెడీ మనకు సంబంధించిన వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈసీకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కోర్టులో మనం ఎంతవరకు చట్టబద్ధంగా మనం వర్క్ చేయాలి, ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది చేసాం. కానీ ప్రజల పక్షాన మాకు ఇచ్చినటువంటి తీర్పు కన్నా ప్రజలకి బాగా అర్థమైంది. అందుకు మేము ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరి బట్టి చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసామమ్మా, మేము ఓట్లేసామమ్మా, మా ఓట్లు ఎటు వెళ్ళిపోయా మాకే అర్థం అవట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. లేకపోతే ఓడిపోయినటువంటి సీఎంకి ఎందుకు సార్ అంతమంది జనాలు వస్తారు? దేనికి వస్తారు మీరు చెప్పండి. చివరిగా మీ నాయకుడు ఇచ్చిన పిలుపు స్పందన ఎట్లా ఉంది మేడం? చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనేది ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు కదా, మీ జిల్లాలో కావచ్చు, మీ నియోజకవర్గంలో కావచ్చు, స్పందన ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది సార్ స్పందన. జనాలు న్యూట్రల్ వ్యక్తులు కూడా వచ్చి మీటింగ్లలో కూర్చుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ రైతులైనా ఇంకోటైనా మీరు చెప్తున్నటువంటి ఈ మోసాలకి మోసం గ్యారంటీ అన్న ఒక శ్లోకం జనాల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో నేనేమంటున్నాను అని అంటే, మీరు రాష్ట్ర ప్రజలకి చేసింది అయితే 0, ఏం చేయలేదు. అరాకొర ఏవో చేశారు. అవి కూడా ఎవరికి చేసుకున్నారో ఇంకా మరి ఆ దేవుడికే తెలియాలి. తల్లికి వందనం కూడా దగ్గర కొన్ని వేల మందికి, లక్షల మందికి రాలేదు. ఎందుకు రాలేదో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే ఆధార్ కార్డు మీద 300, 8,000, 9,000, 10,000 ఇష్టారీతినే ఇస్తా ఉన్నారండి సార్. అసలు ఆల్రెడీ ఒక ముందు సంవత్సరం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. 15,000 ఇవ్వాలి. 15,000 ఇవ్వాలి యాక్చువల్ గా. ఓకే, ముందు సంవత్సరం ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఎంత ఇచ్చారు? 13,000 ఇచ్చారు. మరి ముందు సంవత్సరం ఇచ్చే ఈ 13,000, ముందు సంవత్సరం 13,000, ఈ సంవత్సరం 13,000, 26,000 ఇవ్వాలా లేదా తల్లులకి?
ఇచ్చే ఒక సంవత్సరంలోనే 2000 మీ పాకెట్లలోకి వెళ్ళిపోయాయి. ఆ అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతంతలా వారు చేసి మాట్లాడారు. మరి మనం చేసిందేంటి? ఆయనకన్నా ఘోరాతి ఘోరంగా మనం చేస్తున్నాం. ఆయన అక్షరాలు ఇచ్చాడు. మీరేం చేస్తున్నారు? మీరు ఒక సంవత్సరం వదిలేశారు. చివరి సంవత్సరం ఎలాగో వదిలేస్తారు. ఈ 2 సంవత్సరాలు కూడా వస్తాయో రోజు గ్యారంటీ లేదు. ఇప్పుడు వచ్చిన ఈ 13,000 కూడా ఒకరికి 8,000 అంట, ఒకరికి 9,000 అంట, ఒకరికి 7,000 అంట ఇలా పడుతున్నాయి. చెప్పుకోలేరు, నిలదీసి అడగలేరు. ఇప్పుడు అడగలేరు సార్. నేను Yes. చెప్తున్నా కదా, 4 సంవత్సరాలు 6 నెలలు వీళ్ళది, చివరి 6 నెలలది ప్రజలది. వాళ్ళకి అన్ని బాగా తెలుసు. వీళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలకి మేబీ నమ్ముండొచ్చు ప్రజలు. ఇప్పుడు నమ్మరు కదా. ఇప్పుడు అర్థమైపోయింది కదా జనాలకి. Yes. సో డెఫినెట్ గా రాబో రోజులలో జనాలు వీళ్ళకి సమాధానం చెప్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అంటే వాల్యుబుల్ టైం మైరా మీడియాకి ఇచ్చి ఇంత ఎలాబరేట్ చేసి అంటే రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.